యేసుక్రీస్తు ప్రభునామన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఒలీవ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి యొక్క శక్తి కలిగినటువంటి వాక్యము, మహిమ కలిగినటువంటి వాక్యము వినడానికి ప్రయత్నం చేయండి. అనేకులకి ఈ యొక్క టీవీ ఛానల్ని పరిచయం చేయండి. మరి నా పేరు విజయ్ కుమార్, బేమడోల గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. కాబట్టి అన్య జనాంగం మధ్యలో పరిచర్య చేస్తున్నాం. కాబట్టి పరిచర్యకు సహకరించండి. ఆర్థికంగా మరి సహకరించినట్లయితే ఇటువంటి మెసేజెస్, ఇటువంటి వాక్యాలు అనేకులకు తెలియపరిచి మరి రక్షణలో మరి పాలిభాగస్తులుగా మనమందరం ఉండాలి అనేది, ఆత్మల్ని రక్షించాలి అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక గనక మరి కార్యక్రమానికి మరి స్పాన్సర్ చేయండి. మరి ఒక్కొక్కళ్ళు 2,000 చొప్పున మరి స్పాన్సర్ చేసినట్లయితే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొరియన్ బైబిల్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మందిరంలో, మరి యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరంలో అనేకమైన అద్భుతాలను దేవుడు చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు, తగ్గనటువంటి రోగాలు, దెయ్యాలు, వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, అప్పులు, గర్భఫలంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి రండి. ఖచ్చితంగా మీరు దేవుని దీవెనలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక, అద్భుతాలు జరుగును గాక. నాకు ఒకే విషయంలో ఫోన్ చేయండి. వాక్యము నాకు కావాలి, జీవాహారము నాకు కావాలి, నేను దేవుని సాక్షిగా జీవించాలి. రేపటి దినమున యేసు ప్రభువారు వస్తే గనక, లేదా ఇప్పుడే యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తే గనక నేను ఎత్తబడేటువంటి సంఘములో ఉండాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క వాక్యాలు వినండి. అనేకమైనటువంటి రహస్యాలు మీకు తెలియపరచబడతాయి. అంత మాత్రమే కాదు, ఒకటి వాక్యం మీద ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ యొక్క ఛానల్ని వీక్షించండి, అంటే నా కార్యక్రమాన్ని వీక్షించండి. రెండవది, అద్భుతం కావాలనుకునేటువంటి వారు, ఆశ్చర్యమైనటువంటి కార్యం కావాలనుకునేటువంటి వారు, స్వస్థత కావాలనుకునేటువంటి వారు, జీవితంలో పైకి రావాలి, దేవుని కృపను బట్టి ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. మరి కార్యక్రమం ఎంతో బలంగా మరి మీ మధ్యలోనికి భారభరితతో రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరి 2,000 రూపాయలు స్పాన్సర్ చేసినటువంటి వారికి మీకు ప్రత్యేకమైనటువంటి కొరియన్ బైబిల్ పంపించబడుతుంది. అలాగే ఇటువంటి మెసేజెస్లు అనేకం ఇవ్వడానికి ఈ ఒక్క ఛానల్లో, అలాగే అనేకమైనటువంటి ఛానల్లో మరి సాధ్యమైనంత మట్టుకు నా శక్తి కొలది, లేదా మీరిచ్చేటువంటి సహకారం కొలది కొన్ని ఆత్మలు రక్షించాలనేటువంటి ఒక తపన. ప్రభువారు వెళుతూ గ్రేట్ కమిషన్ మనకి ఇచ్చి వెళ్ళారు. మనకు అందరికీ తెలుసు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వ జనులను, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభువారు తెలియపరిచారు. కాబట్టి ఈ యొక్క గ్రేట్ కమిషన్కి ఎవరైతే మరి ఆజ్ఞకు లోబడతారో, లేదా నాకు ఇప్పుడు అద్భుతం చేయమనండి పాస్టర్ గారు, నేను స్పాన్సర్ చేస్తాను అనుకునేటువంటి వారు కూడా పర్సనల్గా కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9985751183. ఒక నెంబర్ టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటుంది, 7207304027. ఈ 2 నెంబర్లకు కాల్ చేయండి, పర్సనల్గా ప్రార్థన చేయించుకోండి. మీకు ఖచ్చితంగా ప్రభు కృప తోడుగా ఉంటుంది, అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే అద్భుతం కావాలంటే సంప్రదించండి, ఇప్పుడు అద్భుతం కావాలని అంటే స్పాన్సర్ చేయండి. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. అంత మాత్రమే కాదు, వాక్యము కూడా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించాలి అనేటువంటిది నా ఆశ. ఎందుకనంటే బయట అనేక రకాలైనటువంటి బోధలు ఉన్నాయి, అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. అంటే ఎవరికి నచ్చినటువంటి పంత వారు చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అస్సలు సిసలైనటువంటి వాక్యం ఏమిటి, అస్సలు సిసలైనటువంటి వాక్యం ఏం చెబుతుంది. ఎందుకంటే మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 భాగాలుగా డివైడ్ అయి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన అంతా కూడా మరి గ్రీక్ భాషలో వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క విషయం అందరికీ తెలుసు. కాబట్టి అసలు ఒరిజినల్ కాంటెక్స్ట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఆ వాక్యంలో ఏముంది అని మూలాల్లోనికి వెళ్ళి మీకు చెప్పాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన. ఎందుకంటే దేవుడు ఆ కృపను నాకు పెట్టాడు, ఆ చిత్తాన్ని నాకు పెట్టాడు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, నాకు కూడా సాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఎఫర్ట్స్ పెట్టి ఈ ఛానల్ ద్వారా
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి బోధించాలి అనేది మరి యొక్క దేవుని చిత్తం. ప్రభువారు ఆ భారాన్ని నా మీద పెట్టారు కనుక ఈ ఛానల్లో, అలాగే అనేకమైనటువంటి ఛానల్లో మరి సాధ్యమైనంత వరకు మన ఇండియా దేశం అంతా, ఎందుకనంటే నిజమైనటువంటి వాక్యము తెలియక చాలామంది డిబేట్లకు వెళ్ళి, నిజమైనటువంటి వాక్యం తెలియక అన్య జనాంగం దగ్గర మరి వారిని రక్షించలేనటువంటి స్థితిలో ఉన్నాం మనమందరం కూడా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఎవరికి తోచిన వాక్యం వారు, లేదా జ్ఞానమును ఆధారం చేసుకుని చెప్పేటువంటి మాటలు కాదు కానీ దేవుని మాటలు, అవి పవిత్రతతో దేవుడు పరిశుద్ధమైనటువంటి లేఖనాలను ప్రవేశపెట్టారు కనుక ఈ లోకంలోనికి ఆ యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరు నిద్రపోకండి, అలాగే మరి ఏదో అనాలోచనగా ఈ ఛానల్ అయితే చూడకండి. శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, ప్రేమ కలిగి, ఆలోచన కలిగి ఈ యొక్క వాక్యాలు వినండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అద్భుతం మీకు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగును, నాది గ్యారంటీ. హల్లెలూయా. కాబట్టి వాక్యములోనికి వెళదాం. మరి ఆదికాండము మరి మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించాలనేది ఈ సెషన్ అంతా కూడా. అంతకుముందు కూడా చాలా వాక్యాలు విన్నారు ఈ ఛానల్లో. యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరం ద్వారా, మరి ఒలివ ఛానల్ ద్వారా కొన్ని వాక్యాలు మీరు విన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ని పరిశీలన చేయాలి. ప్రారంభం నుంచి అన్ని మరి అధ్యాయములు ఒక్కొక్క పదం వివరించుకుంటూ హీబ్రూ భాషలో అసలు దాని ఆరిజిన్ ఏమై ఉన్నది అనేటువంటి విషయాలు మీకు బోధించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు, మీ ద్వారా దేవుడు కార్యం చేయించుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోతాం. తలలు వంచండి. చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరెక్కడున్నా, మరి టీవీల దగ్గర ఉన్నటువంటి వారు వేరు ఛానల్ మార్చొద్దు. ఈ ఛానల్ని అలాగా ట్యూన్ చేసుకుని ఉంచండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభు మీకు అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. మీరు ఖచ్చితంగా నాకు సాక్ష్యాన్ని వినిపిస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఈ కార్యక్రమంలోనే నా ద్వారా ఒక 10 నిమిషాలు సాక్ష్యం చెప్పడానికి కూడా అవకాశం ఇస్తాను. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి, అద్భుతం జరిగిన వారికి సాక్ష్యం పంచుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వాడుకోండి. ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక, అద్భుతం ఆశ్చర్యమైన కార్యం జరిగించునుగాక. కాబట్టి ఈ ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జోము కలిగిన ఆయన, సర్వోన్నతుడైన దేవ, ఇదిగో తండ్రి యొక్క సమయంలో వాక్యాన్ని విత్తుతున్నప్పుడు బిడ్డలు మీరు దీవించండి. ఎవరిలోనూ అనాలోచితంగా బిడ్డలు ఉండకుండా వారికి ఉన్నటువంటి సమస్యల విషయంలో ప్రార్థన చేయుచున్న స్వస్థపరచండి. గొప్ప అభిషేకం చేత నింపండి. అలాగే వాక్యాన్ని వినుచున్నప్పుడు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును బిడ్డలకు అనుగ్రహించండి. మధ్యలో ఒక అపవాది ఉంటాడు కనుక వాడు వాక్యం ఎత్తికి వెళ్ళిపోవాలని, నీరసాన్ని, అర్థం కానటువంటి అజ్ఞానాన్ని పెట్టాలనేటువంటిది వాడు ఆలోచన కనుక వాడి చిత్తాన్ని లయపరిచి నీ చిత్తం జరుగులాగున, నీ మహిమ జరుగులాగున, నీ ప్రభావం జరుగులాగున సహాయమును అనుగ్రహించి అద్భుతం ఆశ్చర్యమైన కార్యం జరిగించి మీరే గొప్ప మహిమను పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేరట మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. కాబట్టి ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యాక్చువల్గా దేవుని రహస్యాలు, దేవుని యొక్క విషయాలు మరి చాలామందికి అర్థం కావు. ఒకవేళ చెప్పినా సరే అర్థం కావు. కానీ కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు దేవుని యొక్క మహిమలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క కృపలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎందుకంటే మనం పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాం ఒక పరీక్ష కోసం, ఒక పరుగు పందెం కోసం. అందులో నెగ్గి ఆ పరీక్షను జయించి మరలా ఆ ఉన్నతమైనటువంటి మహిమలోకంలోనికి వెళ్ళాలి అని అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, ఒకసారి స్తోత్రం చెప్దాం, సంతోషంగా చెప్దాం, ఆనందంగా చెప్దాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. దేవుడు అనేటువంటి మాటను మరి హీబ్రూ పదం నుంచి మనం తీసుకుని దాన్ని వివరించుకుందాం. మరి త్వరగానే ముగించేస్తాను. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి దేవుడు అనేటువంటి మాట హీబ్రూలో ఎలోహిం అనేటువంటి పదం ద్వారా వచ్చింది. ఎలోహిం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుడు. మరి బహువచనం అక్కడ వ్రాయబడింది. యాక్చువల్ అది ఏకవచనముగా ఉపయోగించబడింది. అంటే అనేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి త్రిత్వదేవునిగా, అంటే ప్రస్తుతం బైబిల్లో త్రిత్వదేవునిగా ఆయన బయలుపరచబడ్డాడు. కానీ దేవుడు ఎలా ఉన్నారు అని అంటే వెలుగై ఉన్నారు.
ఆయన ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. అయితే మనకు అవన్నీ అవసరం లేదు, కానీ దేవుడు వెలుగై ఉన్నారు. దేవుని శక్తి మహిమ అయి ఉన్నది. హల్లెలూయా. అనేకమైనటువంటి శక్తుల సముదాయం దేవుడు. అంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. పాస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాక్యం మీద ఆసక్తి కలిగిన వారు, లేదా బైబిల్ నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు గృహిణులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, మధ్య వయసులో ఉన్న ఏ వయసు వారైనా సరే ఈ వాక్యాన్ని వినండి. మరి దేవుడి గురించి చెప్తున్నా, ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అనంతమైనది. మనకి అన్నీ అర్థం కావు, కానీ మనకు అర్థమైనంత వరకు, మీకు అర్థమైనంత వరకు, నాకు అర్థమైనంత వరకు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఆ కొన్ని విషయాలు తెలుసుకుని దేవుడి నామాన్ని స్తుతించుతాం. ఎందుకంటే దేవుడు మనకు ఆధారము, దేవుడు మనకు మహిమ, దేవుడు మనకు ప్రభావం, దేవుడే అన్నిటినీ మనకు ఏర్పాటు చేసేటువంటి వాడు కనుక ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటారు, ఖచ్చితంగా మహిమను మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనే పదము హీబ్రూలో ఎలోహిం, ఒకటి కంటే ఎక్కువ. అంటే బహువచనంలో ఏకవచనం అక్కడ వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉన్నటువంటి పదం బహువచనం, ఎలోహిం అనేటువంటిది. బహు అంటే ఒకటి కంటే ఎక్కువ, అనేకం కలిసినటువంటివి. దాన్ని ఏకవచనంగా ఉపయోగించారు, అనగా దేవుడు ఎలోహిం. కాబట్టి యొక్క దేవుడు ఎలాగున్నారు అని అంటే ఆదిలో, అంటే ఆది అనేది దేవుడికి పెట్టకూడదు, ఎందుకంటే ప్రారంభం లేనివట్టి వాడు. దేవుడు ప్రారంభం ఎక్కడ ఉంటుంది, ఆది ఎక్కడ ఉంటుంది, అంతం ఎక్కడ ఉంటుంది? ఆది అంతము లేనివాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరు? ఆది అంతము లేనివాడు, సరిహద్దులు లేనివాడు, రూపం లేనివాడు. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క జ్ఞానానికి చిక్కనటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనకు బయలుపరిచారు కనుక ఆ విషయాలు మాత్రమే కొంతవరకు మనం చెప్పుకుందాం, కొంతవరకు మనం చెప్పుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రారంభంలో ఎలా ఉన్నాడు? వెలుగు రూపంలో. దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని కూడా మనం పత్రికల పాఠంలో, అంటే యోహాను పత్రికలో మనం చూస్తాము. దేవుడు ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగనే ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేటువంటి వారు ఉన్నారు. దేవుడు లేరని చాలామంది అంటారు, కానీ నాస్తికులు నిజంగా దేవుడు ఉన్నారండి. ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుంది, మానవుని పుట్టిక చూస్తే, రహస్యాలు చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు అనేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎలోహిముగా ఉన్నారు. ఈ యొక్క దేవుడికి పేర్లు ఏంటి అని అంటే, దేవుడికి ఉన్నటువంటి పేర్లు, నామాలు: సృష్టికర్త, హీ ఈజ్ ద క్రియేటర్. రెండవది న్యాయాధిపతి, హీ ఈజ్ ద జడ్జ్. దయామయుడు, హీ ఈజ్ ద మెర్సిఫుల్ వన్. అంత మాత్రమే కాదు, శక్తి యొక్క మూలము ఈయనే, అనగా సోర్స్ ఆఫ్ ద పవర్ ఈయనే ఆది అంతమైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎలా ఉంటారు అని అంటే, దేవుడు రూపం లేనటువంటి వారు. హల్లెలూయా. యోహాను సువార్త 4:24 ఉంటుంది, ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి అనేటువంటి వాక్యము మనం అక్కడ నేర్చుకున్నాం. దేవుడు అంటే సింపుల్గానే చెప్తున్నా, మీకేమి ఇబ్బంది పెట్టేటువంటి మాటలు చెప్పట్లేదు. ఒకటి, దేవుడు అనగా వెలుగు. రెండవది, దేవుడు అనగా రూపం లేనటువంటి వాడు. దేవుడు అనగా ఆది లేనటువంటి వాడు, అంతం లేనటువంటి వాడు. దేవుడు అనగా ఉన్నవాడు. దేవుడు అనగా అవధులు లేనటువంటి వాడు, సరిహద్దులు లేనటువంటి వాడు. దేవుడు మన జ్ఞానమునకు అందనటువంటి వాడు. దేవుడు ఏది చెప్తే అది నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి పరలోకం వెళ్ళడం తప్ప అంతకు మించి ఏమీ కాదు. హల్లెలూయా. కాబట్టి వెలుగై ఉన్నటువంటి దేవుడు అంటే విశ్వానికి అవతల చెబుతున్నటువంటి విషయాలు ఇవి. అంటే విశ్వం మనకి అంత తెలుసు, విశ్వం ఖగోళం ఇవన్నీ తెలుసు, నక్షత్రాలు, ఆకాశములు, మహాకాశములు, పరలోకం పైన ఉన్నటువంటి దేవుడు, ఆ వెలుగు ఉన్నటువంటి దేవుడు. అంతకుముందు అంటే ఆదిలో జరిగినటువంటి విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచింది. హీబ్రూలో మరి కొంతమంది రబ్బీలు, రాషి అనేటువంటి రబ్బీ, మిద్రాష్ అనేటువంటి రబ్బీ, లేదా ఇబ్నే ఎజ్రా అనేటువంటి రబ్బీ, ఇలాగ కొంతమంది రబ్బీలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, త్వారా, తనాకు, తాల్ముద్దు గ్రంథాలు, హలకా గ్రంథాలు, ఇలాగ కొన్ని గ్రంథాలను అక్కడ పరిశీలన చేసి చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు రూపం లేనటువంటి దేవుడు, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు, దేవుడు ఆత్మ. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, దేవుడు సరిహద్దులు లేనివాడు, ఆది అంతము లేనటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆ వెలుగు, ఈ యొక్క మహిమ, ఆ శక్తి ఆలోచన కలిగింది, జీవము కలిగింది, శక్తి కలిగింది, ప్రభావం కలిగినది, అది ఏదైనా చేయగలిగినది. హల్లెలూయా. అందుకనే హీ ఈజ్ ద క్రియేటర్. ఆ వెలుగుకి ఏమున్నదనంటే క్రియేట్ చేసేటువంటి అధికారం ఉన్నది. అనగా అర్థం ఏంటంటే దేవుడికి, సృష్టికర్తకు ఏమున్నదంటే క్రియేట్ చేసేటువంటి అధికారం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. అలాగే న్యాయమును తీర్చేటువంటి ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. పరిపాలన చేయగలిగినటువంటి ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి శక్తుల సమూహ మూలమే ఆ వెలుగు. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది అనంటే, ఈ యొక్క సృష్టిని చేయాలని, సృష్టిని తయారు చేయాలని. కాబట్టి కేవలం మరి ఆ రూపం లేనటువంటి, అవధులు లేనటువంటి దేవుడికి ఉన్నటువంటి హీబ్రూలో పేరు అంటే ఎన్సోఫ్ అనేటువంటి పేరు, ఎన్సోఫ్. హల్లెలూయా. కాబట్టి ఎలోహిమ్గా ఉన్నటువంటి ఈ రూపం లేనటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు, సరిహద్దులు లేని, ఆది అంతం లేనటువంటి దేవుడికి ఒక ఆలోచన కలిగింది. అదే సృష్టిని తయారు చేయాలి. తన మహిమ నిమిత్తం ఏం తయారు చేయాలి? సృష్టిని తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందంటారా? నిద్ర వస్తుందా? బాగాను నిద్రపోతున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. అదిగో చెప్తున్నారు, స్తోత్రం చెప్తున్నారంటే నిద్రపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అపవాది వాక్యాలు వినవద్దు. వింటే మీరు దీవించబడతారు. చెప్పాను కదా, మీకు అద్భుతం కావాలంటే కాంటాక్ట్ చేయండి, మీకు ఆశ్చర్యమైన కార్యం కావాలంటే కాంటాక్ట్ చేయండి. ప్రార్థన చేస్తాను, విశ్వాసం బట్టి ఖచ్చితంగా ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది, విడుదల వస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తప్పదు. ఎందుకనంటే మనము దేవుని కుమారులు, కుమార్తెలు, మనం దేవుని పిల్లలమండి. దేవుని పిల్లలు మనమైనప్పుడు దేవుడి గురించి తెలుసుకోవద్దా? బాగా నిద్ర వస్తున్నట్టుంది. పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తుంది చాలా నిద్ర వస్తుంది అంటారు. హల్లెలూయా. కాబట్టి నిద్ర మత్తును పోగొట్టుకుని వాక్యాన్ని వినండి, బైబిల్ రహస్యాలు వినండి, దేవుని సంగతులు. దేవుడు అనగా మన తండ్రి అండి, మన తండ్రి రహస్యాలు వినండి. ఎందుకంటే మనం అక్కడికే వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. నా కోరిక అది. నా మందిరంలోకి వచ్చిన వారు కూడా అలాగే ఉండాలి. వారికి అర్థం కాకపోయినా ఎంతో కొంత. చూడండి, తల్లి పిల్లవాడి గోరు ముద్దలు కొంచెం పెడుతుందే, అలాగే మీకు వాక్యాన్ని కొంచెం గోరు ముద్దలాగా, అలాగే అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు చెప్తాం. జస్ట్ మీరు కొరకాలి, తినాలి, అరిగించుకోవాలి. అది మాత్రం చేయగలిగితే మీకు వాక్యం అర్థమైపోయినట్టే. హల్లెలూయా. పామరులు కూడా అర్థమవుతుందండి వాక్యం. చదువు లేని వారు కూడా, జ్ఞానం లేనటువంటి వారు కూడా అర్థమవుతుంది. అలా రాయించాడు బైబిల్ దేవుడు, చాలా సుస్పష్టంగా వ్రాయించాడు. బాగా పండితులకే, చదువుకున్న వారికే, జ్ఞానం కలిగిన వారికే, లేదా పిహెచ్డీలు చేసిన వారికే, దైవజనులకి ఇది అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు అనేటువంటి స్థితి ఈ బైబిల్లో లేదు. హల్లెలూయా. బైబిల్ ద బుక్ ఆఫ్ ద బుక్స్. బైబిల్ అనే మాటకి అర్థం ఏంటి? ద బుక్ ఆఫ్ ద బుక్స్, గ్రంథముల రాజ్యము. ద బుక్ ఆఫ్ ద బుక్. ప్రపంచంలో ఇటువంటి పుస్తకం ఇక ఎక్కడా లేదు. దేవుడి గురించి చెప్పేది, మానవుడి గురించి చెప్పేది, సృష్టి రహస్యాలు చెప్పేది, పాపం గురించి చెప్పేది, తర్వాత మరణం గురించి చెప్పేది, మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, అతని యాత్ర ఏంటి, అబ్బబ్బబ్బ, ఈ విషయాలన్నీ చెప్పేది ఎవరనంటే బైబిల్లే, ఇంకేది చెప్పదు. హల్లెలూయా. కాబట్టి మనకి ఏది అక్కర్లా, బైబిల్ చాలునయ్యా అనేటువంటి పాట ఉంది. హల్లెలూయా. కాబట్టి మనకు బైబిల్ సరిపోద్ది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 4 రూపాలలో 4 రకాలుగా ఆయన ఉన్నారు. ఎన్సోఫ్ అంటే ఈ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నారంటే ఎన్సోఫ్గా ఉన్నారనమాట. హల్లెలూయా. ఈయన కనిపించింది సృష్టిని చేయాలి. ఎలోహిం దేవుడికి, ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడికి, ఆ సత్యమై ఉన్నటువంటి దేవుడికి, ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడికి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది అంతం లేనటువంటి దేవుడికి, ఉన్నవాడు ననువాడునై ఉన్నటువంటి దేవుడికి ఏం ఆలోచన వచ్చిందనంటే సృష్టిని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు తన వెలుగుకు సరిహద్దులు లేవు కనుక కొంత సరిహద్దుని ఏర్పాటు చేసి కొంచెం ఆ యొక్క ఆ వెలుగుని కొంచెం వెనక్కి తీసుకున్నాడు, కొంచెం వెనక్కి సంకోచించుకున్నాడు, కొంచెం భాగాన్ని వెనక్కి లాగారు. దీని హీబ్రూలో తిజిమిం అనేటువంటి మాటను వ్రాడు. అంటే సంకోచించట, కొంతవరకు వెనక్కి తీసుకునుట. హల్లెలూయా. కొంతే. ఆయన అనంతుడైన దేవుడు. మరలా చెప్తున్న, సృష్టికి అవతల జరిగిన విషయాలు చెప్తున్నానండోయ్. ఈ విశ్వానికి అవతల జరిగినటువంటి విషయాలు అంటే ప్రారంభంలో దేవుడు అనుకున్నటువంటి విషయాలు చెప్తున్నా. హల్లెలూయా. ఇది దేవుడు నాకు బయలుపరిచాడు, ఖచ్చితంగా మీరు వినాలని, అనేకులు రక్షించబడాలి అని, నిజమైన దేవుడి గురించి తెలుసుకోవాలనేటువంటి విషయాలు మీకు చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుడు కొంత వెలుగుని వెనక్కి తీసుకున్నారు. ఈ వెనక్కి తీసుకోవడం ద్వారా ఒక శూన్యం అనేటువంటిది ఏర్పడింది. హల్లెలూయా. మనకి శూన్యం దగ్గర నుంచి తెలుసు, దానికి ముందు తెలియదు కదా. అంతకుముందు వెలుగుగా ఉన్నాడు దేవుడు. సమీపింపరాని తేజస్సు, ఎవరు కూడా వెళ్ళలేరు అక్కడికి. హల్లెలూయా. ఎవరు కూడా వెళ్ళడానికి ఎవరు లేరు కూడా.
ఆదిలో కదా అసలు ఆది అన్న మాట ఆయనకు వర్తించదు. సృష్టికి ఆది అనేటువంటి మాట వర్తిస్తుంది, కానీ మానవుడికి ఆది అనేటువంటి మాట, ఆది అనగా ప్రారంభం, అది బెర్షీత్, హీబ్రూలో బెర్షీత్ అంటారు. ఇది మానవుడికి, సృష్టికి, జంతువులకి, పక్షులకి, విశ్వంలో ఉన్న వాటికి ఉపయోగపడుతుంది తప్ప ఆది అనేటువంటి దేవుడికి ఉపయోగించకూడదు. ఎందుకనంటే ఆయన ఆది లేని దేవుడు. ఆది లేని దేవుడికి ఆది అని ఎలా పెడతావు? హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. కొంత ఆ యొక్క వెలుగును వెనక్కి తీసుకున్నారు, అప్పుడు శూన్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ శూన్యంలో నుంచి సృష్టిని ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. కొంతవరకు అర్థమైందని అనుకుంటాను. వెలుగై ఉన్నటువంటి దేవుడు, రూపం లేనటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు, అనంత జ్ఞానుడు, సర్వంతర్యామి, సర్వసృష్టికర్త, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఎలా ఉన్నారంట? వెలుగుగా ఉన్నారు, క్రియేటర్గా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, శక్తులకు మూలంగా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆది అంతం లేని దేవుడు. ఆయన అన్నారు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. హల్లెలూయా. కాబట్టి హీఈస్ ద బిగినర్, మొదటి వాడు ఆయన. బెర్షీత్ బారా, హల్లెలూయా, క్రియేటర్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. అలాగున్నటువంటి దేవుడు కొంత మరి ఏం చేశాడనంట? ఆ వెలుగును వెనక్కి తీసుకున్నారు. ఆ వెలుగుని వెనక్కి తీసుకోవడం ద్వారా శూన్యం ఏర్పడింది. ఆ శూన్యంలో నుంచే ఏం జరిగిందనంట? సృష్టి జరిగింది. హల్లెలూయా. ఆ యొక్క అనంత కాంతిని, కొంత కాంతి ఈ శూన్యంలోనికి చిన్న కాంతి రేఖను అలా వదిలాడు, జార విడిచాడండి. హల్లెలూయా. చిన్నపిల్లలు కూడా అర్థమవుతుందండి, సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అర్థమవుతుంది. కాబట్టి గొప్పగా ఉన్నటువంటి, వెలుగుగా ఉన్నటువంటి దేవుడు కొంత వెలుగును వెనక్కి తీసుకుని శూన్యాన్ని తయారు చేసి ఆ శూన్యంలోనికి ఏం వదిలాడు? ఆ గొప్ప వెలుగులోంచి చిన్న దార, ఒక కాంతి రేఖను వదిలాడండి. హల్లెలూయా. ఒక కాంతి రేఖను అలా వదులుకుంటూ వచ్చారు. ఆ కాంతి రేఖలో నుంచే, ఆత్మ సంబంధమైనటువంటి రేఖలో నుంచే ప్రపంచములు నిర్మాణమైనవి, విశ్వాలు నిర్మాణమైనది, సృష్టి అనేటువంటిది జరిగింది, మహిమ అనేటువంటిది జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ మొట్టమొదటి ఆ కాంతి ఒక రే వదిలాడని చెప్పానే, శూన్యంలోనికి ఒక రేని వదిలారని చెప్పానే, అది ఎలా ఉన్నదంటే 10 రూపాలుగా ఉన్నది. దిస్ ఫార్మ్స్ ఆఫ్ 10 ఫార్మ్స్ అనమాట. అంటే 10 రూపాలుగా అది విడిపోయింది ఆ కాంతి. హల్లెలూయా. అనగా ఆత్మలోకంలో ఆ 10 రూపాలు ఏంటంటే హీబ్రూలో కెటర్, కిరీటమని. కెటర్ అంటే కిరీటం అనగా దేవుని చిత్తం లేదా సంకల్పం. తర్వాత చోక్మా అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది లేదా సృష్టి ఆలోచన అనేటువంటిది. తర్వాత బినా వివేకం, అవగాహన అనేటువంటిది. చెషెద్ దయ, కరుణ అనేటువంటిది. గెరువా న్యాయం, శక్తి అనేటువంటిది. టిఫరెత్ మహిమ, సమతుల్యత అనేటువంటిది. నెడ్జాక్ విజయము, స్థిరత్వం అనేటువంటిది. హోద్ మహిమ కాంతి అనేటువంటిది. యషద్ పునాది సంబంధం అనేటువంటిది. మాల్కుద్ రాజ్యము, దేవుని సాన్నిధ్యం అనేటువంటివి ఏర్పడినాయి. ఏమండి? ఆ పైనుంచి వస్తున్నటువంటి ఒక కాంతి రేఖలో మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఏంటంటే ఎన్సోఫ్ అనేటువంటి భాగం. 4 భాగాలుగా భూమి మీదకి వచ్చిందండి కాంతి రేఖను వదిలేడని చెప్పాను కదా, పంపించారని చెప్పాను కదా విశ్వంలోనికి. అది 4 భాగాలుగా ఉంది. మొదటిది ఎన్సోఫ్. ఎన్సోఫ్ అంటే అవధులు లేని దేవుడు, రూపం లేనటువంటి దేవుడు అని అర్థం. రెండవది సెఫిరోత్ అనంటే 10 కాంతి రూపాలు. ఇప్పుడు చెప్పానే 10 కాంతులు అంటే 10 పుష్పాలు అని అనుకోవచ్చు. 10 ఫామ్స్గా మరి దేవుని యొక్క కాంతి వెదజల్లింది. తర్వాత మూడవది ఎలోహిం, యావే సృష్టి మరియు న్యాయం యొక్క దేవుడు 3వ రూపంలో ఉన్నాడు. తర్వాత రుయాక్ ఎలోహిం అనగా ఆత్మరూప కాంతి, మనలో జీవించేటువంటి శక్తి. ఈ విధంగా 4 రూపాలలో దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క మహిమ అనేటువంటిది జరిగింది. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహిమై ఉన్నాడు, దేవుడు ప్రభావమై ఉన్నాడు, దేవుడు శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయాన్ని మనం గమనించుదాం. అంత మాత్రమే కాదు, ఈ 4 భాగాల్లో ఒక్కొక్క భాగంలో చాలా భాగాలు ఉన్నాయి. మరలా ఎన్సోఫ్ అనేటువంటి దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. అవధులు లేనటువంటి దేవుడి గురించి చెప్పుకోవాలంటే చాలా భాగాలు ఉన్నాయి. సెఫిరోత్ ఆయన 10 రూపాలు అంటే 10 కాంతులు, 10 మహిమలు మనం వివరించాలంటే చాలా భాగాలు ఉన్నాయి. తర్వాత యావే ఎలోహిం సృష్టికర్త మరియు న్యాయం యొక్క దేవుడు, దీని గురించి వివరించాలన్నా చాలా సబ్ భాగాలు ఉన్నాయి, సబ్ పార్ట్స్ అనేటువంటి చాలా ఉన్నాయి. రుయాక్ ఎలోహిం గురించి మనం మాట్లాడుకోవాలన్నా చాలా భాగాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి అనంతుడైనటువంటి దేవుడు అండి, ప్రేమ న్యాయం కరుణ కలిగినటువంటి దేవుడు అండి, జాలి కలిగినటువంటి దేవుడు అండి, కృప కలిగినటువంటి దేవుడు అండి, మహిమ కలిగినటువంటి దేవుడు అండి, వెలుగు కలిగినటువంటి దేవుడు అండి, న్యాయం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు
నిన్ను బలపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎక్కువగా చెప్తే మీకు నిద్ర మొత్తం వస్తుంది, లేదా పిచ్చి పిచ్చికి ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయనకి ఏదో దొరికిందని అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు సత్యమే చెప్తున్నది, గమనించండి. సత్యమే మాట్లాడతా. హల్లెలూయా. నేనేమైపోయినా పర్వాలేదు కానీ సత్యమే మాట్లాడతా, సత్యం మీద నిలబడతా. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడం, దేవుడు మనకి ఇచ్చినటువంటి కొంత ఇంగిత జ్ఞానం, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. ఏదో పుట్టాము పెరిగాము వెళ్ళిపోయామని అంటే ఉపయోగం ఉండదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమానికి సహకరించండి. సహకరించిన వారికి సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం, అలాగే ప్రత్యేకమైనటువంటి బైబిల్ మీకు పంపించబడుతుంది. 2000 రూపాయలు పంపించి కార్యక్రమానికి సహకరించండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడుగా ఉండను కాక. ఇప్పుడు అద్భుతం కావాలంటే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జోము కలిగిన నాయన, ఈ వాక్యము నీ వాక్యము నీ నామంలో చట్టపబడుతుంది కనుక ఎక్కడ ఎటువంటి అవధులు కానీ లేదా అవరోధాలు కానీ ఒడిదుడుకులు కానీ ఏమాత్రం దరిచేరనవద్దు. ఇదిగో ప్రార్థన లేకపోయించుతున్న ప్రతి బిడ్డను మీరు తాకుదురుగాక. రిమాక మందడ సదా రిబాకల రమ షదల రమ. మహిమ కాంతి వారిని తాకునుగాక, ఆదిలో ఉన్నటువంటి కాంతి తాకునుగాక, ప్రభావం వారిని తాకునుగాక, మహిమ వారిని తాకునుగాక, అద్భుతం వారిని తాకునుగాక, ఆశ్చర్యమైన కార్యం వారిని తాకునుగాక. ఏదైతే రోగంతో ఉన్నారో, ఏదైతే బలహీనతతో ఉన్నారో, ఏదైతే ఇబ్బందితో ఉన్నారో అక్కడ నుంచి దిగ్గున వారు లేచునుగాక. హోలీ మాషా రాకబా ఎలికా మారాక ఓబ్రికాల రభాతాడ సకాల రభాతాడ ఓబ్రికర మాతాడ బషాల రక మందడ సదా. అయ్యా బిడ్డను లేవనెత్తి మంచి సాక్షిగా నిలబెట్టుకోమని కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మళ్ళా వాక్య భాగంలో మనం కలుద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ని, ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని అనేకులకు పరిచయం చేయండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.